కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా ఉండేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితిలో మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్నాం. ఈ యొక్క 5 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రంగనాయక సాగర్లో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కనీసం 3 నుంచి 4 టీఎంసీల నీళ్లు నింపాల్సి ఉంది. కానీ ఇప్పుడు హాఫ్ టీఎంసీ కూడా లేని పరిస్థితి అయితే మనం ఉంది. ఒక ఎడారిగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పంటలు వేసుకునే సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాకు నీళ్లు కావాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కూడా ఈ యొక్క నీళ్లు నింపారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఎందుకు నింపడం లేదని చెప్పి ప్రధానంగా ఈ యొక్క రైతు పాదయాత్రగా మొన్నటి రోజు చేసిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి రైతులు మరి ఎప్పుడు నీళ్లు నింపుతారు ఏంటి అని చెప్పి ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నీళ్లు ఉంటేనే రైతులకు పంటలకు ఉపయోగపడతాయని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి రైతులు ఎప్పుడు నీళ్లు వస్తాయని చెప్పి వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చిన్నకోడూరు మండలంలో సంబంధించిన రైతులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎందుకంటే వారికి నీళ్లు కావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రధానంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు, డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రైతులు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుదాం. చెప్పండి, అంటే నీళ్లు గతంలో మీరు చూశారు, ఇప్పుడు చూస్తుంటే నీళ్లు లేని పరిస్థితి కాబట్టి ఏం చెప్తారు ప్రభుత్వానికి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నింపిండు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి నింపుతలేడు. ఇంకా రైతులకు బాగా కష్టమవుతుంది నీళ్ళు లేక. అంటే కళ్ళ ముందే మీరు వాటర్ను చూసిన పరిస్థితి గతంలో ఉన్నది, కానీ ఇప్పుడు చూస్తుంటే బోసిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేసి ఈ రంగనాయకుల సాగర్ అనేది నింపాలి. నింపి మాకు నీళ్ళు కాలువల ద్వారా ఇడిచి పెడితే ఇప్పటికైనా నాట్లు వేసుకుంటాం. నాళ్ళు ఎండిపోతున్నాయి, ఇప్పటికైనా నాట్లు వేసుకుంటాము, అప్పటి లెక్క వండించుకుంటాము. కానీ ఇప్పుడు కూడా ఆన్ చేయకపోతే ఇంకో 15 రోజులకు నెల రోజులకు ఆన్ చేస్తే మాత్రం ఉన్న నాళ్ళు ఎండిపోతాయి. అవసరం అది ఎందుకు కూడా పనికిరాదు, అవసరం లేదు. అది ఇప్పుడు నిండితేనే ఒక 15 రోజుల్లో మాకు నిండితేనే మాకేమైనా పని చేస్తుంది. లేట్ అయితే మాత్రం వేస్ట్ అవుతాయి నాలుగు. మేము పెట్టుబడి పెట్టింది వేస్ట్ అవుతుంది, దునకం వేస్ట్ అవుతుంది, అన్ని వేస్ట్ అవుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వము కన్ను తెరిచి నీళ్లు ఇడవాలి, పంపులు ఆన్ చేయాలి. అంటే మీరు చెప్పండి, గ్రామాల్లో రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కాబట్టి రైతులు ఏం చెప్తున్నారు, మీ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? ఎలా లేదు సార్, మీకు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా నింపాలో అలా నింపాలి. రోజు 100 టీఎంసీలు గంగపాలు అవుతుంటే చూస్తుండ్రు. కానీ ఇలా రైతుల ఉసురు పోసుకున్నాడు, ఇలా బీఆర్ఎస్లో బదనాలు చేసుడు. ఇప్పుడు వాళ్ళు ఎత్తిపోసడానికి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు పొయ్యి పెట్టి ఉన్నాయి, వంట చేసుకొని తినడానికి కూడా వీళ్ళకి ఏమవుతుంది? ఎవరంతలా వాళ్ళే దోచుకుంటూ, ఎవరి వాళ్ళే ఇది చేసుకుంటూ, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ బీఆర్ఎస్ను బదనాలు చేసుకుంటూ ఉంటున్నారు. అంటే మీరు చెప్పండి, అంటే ఇక్కడ చూస్తున్నాం ప్రతిరోజు కూడా మండలంలో ఉన్నటువంటి రైతులు మీరు కలుస్తుంటారు కాబట్టి ఏమని చెప్తున్నారు? అంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకున్నారా? ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో 5 ఏళ్ళ ఉంది మాకు. ఎప్పుడు ఈ ప్రాజెక్టుల నీళ్ళు ఉంటే వారన్నట్టు 6 తరపు పంటలు వేసుకున్నాము, వరి పండించుకున్నాము. తూకాలు పోసి ఇప్పుడు 2 నెలలు అవుతుంది దగ్గర. ఆ తూకాలు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం అని ఈ నీళ్ళు అనేటివి లేక మాకు తూకాలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ మనకేమి ఏంది అంటే వాళ్ళు నీళ్లు పోసుకొని ఏమన్నా చేసుకొని ఎండబెట్టుకొని సావని అన్నట్టు మమ్మల్ని అరికోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము స్ప్రింక్లర్ ద్వారా వండించుకున్నాం, నీళ్ళని కాపాడుకున్నాం. అవే నీళ్ళతోటి ఇప్పటిదాకా మేము కాలం వెళ్ళదీసినాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి ఇలా నీళ్లు లేవు, మాకు ఈ తుకాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, సత్తదా, మమ్మల్ని చంపుతుందా, వాళ్ళు చస్తారా? అది మాకైతే ఈ అరికోస చూపించే పరిస్థితి ఉన్నది. మా తిప్పలు ఇది సార్. అంటే మీరు కూడా గతంలో ప్రజాప్రతినిధిగా కొనసాగారు, మాజీ సర్పంచ్గా కూడా చూశారు. గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? గత 15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎన్నో కష్టాలు రైతులు కూడా ఒప్పించి మెప్పించి రైతుల బాధలు అర్థం చేసుకొని నీళ్లు తీసుకొచ్చి చరిత్ర ఘనత కేసీఆర్ది, హరీష్ రావు గారిది. ఈ రంగనాయక సాగర్కు మా గ్రామంలో ఉన్న చాలామంది రైతులు కోల్పోయినా కూడా ఉన్న రైతులకు నీళ్ళు అందియాలనే బాధతోటి మేము అందరము బాధపడుతున్నాము. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, రైతుల పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రక్తపాలన దిశగా చేస్తున్న రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేదా? ఈరోజు గోదావరి జలాలు ఎంతో తీసుకుపోయి నీ గురువు చంద్రబాబు నాయుడు పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు నుంచి ఆంధ్రకు నీళ్ళు తరలిస్తుండు. నీకు సిగ్గుశరం ఉంటే
రైతుల బాధ తెలిసి ఉంటే నువ్వు ఒక రైతు ఉట్టి ఉంటే ఒక రెడ్డి కులం అంటే రైతు అంటే 10 మందికి సేవ చేసేది, 10 మందికి అన్నం పెట్టేది రైతు. నువ్వు దాన్ని అర్థం చేసుకొని ఈ గోదావరి జలాలను ఇక్కడ ఉన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతులందరినీ ఆదుకోవాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను గ్రామంలోకి రాకుండా తరిమి కొట్టే బాధ్యత రైతులందరూ తీసుకుంటారు. మహిళలందరూ కూడా చాలామంది బాధపడతారు. వరి నాట్లు వేసుకుందామని పోవాలని పిలుస్తారేమో, పోతే మాకు ఇలా కైకిలు కంబడి వస్తే మేము ఇలా బియ్యం తెచ్చుకొని నూనె ఉప్పు పప్పు తెచ్చుకొని బతుదామనే స్థితిలో ఉన్నారు. కావున మహిళల దృష్టిలో పెట్టుకొని రైతులను దృష్టిలో పెట్టుకొని నీళ్ళు తెప్పించే బాధ్యత నీకు దమ్ము ధైర్యం లేకపోతే ఇవాళ మా హరీష్ రావు మొన్న అన్నాడు 3 నెలల్లో నేను నీళ్లు తీసుకొచ్చి నేను రైతులకు నేను కాపాడుకుంటా, రైతులను నేను చేతి తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. దాని దృష్టిలో నీకు ఒక దమ్ము ధైర్యం మొగుని అయితే రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఖచ్చితంగా నీళ్లు తెచ్చియాలి. మోటార్లు ఆన్ చేయకపోతే రైతులందరూ నీ ఇల్లును నీ ఫామ్ హౌస్లను ముట్టడిస్తామని మా సందలాపూర్ గ్రామ రైతుల పక్షాన్ని కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు చెప్పండి, టూరిస్ట్ స్పాట్గా ఉన్నటువంటి రంగనాయక సాగర్ చాలామంది నిండుగా ఉన్నదని చెప్పి గతంలో వచ్చి చూసుకుంటూ ఒక విజిట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తుంటే దయనీయమైన పరిస్థితి కాబట్టి ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? అన్న, ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో రంగనాయక సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, మధ్యమానేరు ఎక్కడిది, కొండపోచమ్మ ఎక్కడిది, అన్నపూర్ణ ఎక్కడిది? మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళా టీడీపీ ప్రభుత్వం కలిపి 60 సంవత్సరాలు ఇక్కడ పాలన చేసినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పాలన చేస్తున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా ఉండే, దుమ్ము లేస్తుంది. ఎక్కడ చూసినా కూడా సుక్క నీళ్లు లేవు. తాగడానికి కూడా అనేక మైళ్ళ దూరం పోయి అనేక మైళ్ళ దూరం నడుచుకుంటూ పోయి ఎక్కడో ఒక చోట దొరికితే అక్కడ బాయిలర్లకు దిగి ఆ బాయిలర్ల ప్రాణాలతో చెలగాట మాడుతూ బాయిలర్లకు దిగి అక్కడ ఆ నీళ్ళని తీసుకొని వచ్చి తాగేది. దుడ్డెలకు నీళ్ళు పెట్టుకుందామంటే లేవు, మేత మేపుకుందామంటే లేదు. అటువంటి ఈ తెలంగాణ ప్రాంతం ఎట్లా సస్యశ్యామలమైంది? ఇలా నీళ్ళు ఎట్లున్నాయి, ఈ డ్యామ్లు ఎట్లా వచ్చినాయి? కేవలము కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటము, తెలంగాణ రాష్ట్రం సాధించడము. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నాం కాబట్టే తొలి ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టడము. మరి ఆయనకున్నటువంటి ఆలోచన నిధులు, నీళ్లు, నియామకాలు. మరి ముందుగా ఏం కావాలి? మనకు నీళ్లు కావాలి. నీళ్లు ఉంటేనే ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ పంటలు వస్తే రైతులు సుభిక్షంగా ఉంటే ప్రతి వాళ్ళు కూడా మరి ఇక్కడ సుభిక్షంగా ఉంటారు అనేటువంటి ఆలోచనతోని ఆనాడు తెలంగాణ ప్రాంతము బొంబాయి, బొగ్గుబాయి ఈ ప్రాంతాలకు వలసలు పోయేది. బొంబాయి, దుబాయి ఇట్లా వలసలు పోయి బతికేటువంటి పరిస్థితి ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం డ్యాముని ప్రారంభించి దాని ద్వారా అన్నపూర్ణ, మధ్యమానేరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇవి నిర్మించిన తర్వాత నీళ్లు ఇడిచి మరి రైతులు పంటలు పండిస్తున్న తరుణంలో బొంబాయి నుంచి, దుబాయ్ నుంచి రైతులందరూ ఉన్నటువంటి కూలీలుగా మారిన రైతులందరూ తిరిగి వచ్చి వాళ్ళ వ్యవసాయాలు చేసుకుంటూ ఇవాళ వ్యవసాయంలో వాళ్ళు నిమగ్నమయ్యారు. కాబట్టి ఇలా కూలీలు దొరకకుంటే బయట రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర కావచ్చు, ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ మన పక్క ప్రాంతం ఆనాడు సుభిక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ మనకు కైకిలు వచ్చి మనకు ఇలా నాట్లేస్తూ ఉన్నారు. బీహార్ నుంచి మనకు వచ్చి నాట్లేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి మనకు ఈ ప్రాంతానికి వచ్చి నాట్లేస్తూ ఉన్నారు. మరి మనం వలసమైనటువంటి ప్రాంతం ఇవాళ వలసలు వచ్చే ప్రాంతంగా ఏర్పడింది అని అంటే ఇవాళ కేసీఆర్, హరీష్ రావు చేసినటువంటి కృషి. వాళ్ళు నిద్రాహారాలు మాని రాత్రనక పగలనక తిండి తిప్పలు అన్నీ మాని కేవలం రైతుల కోసము, ఈ ప్రాంత ప్రయోజనాల కోసము, ప్రజా ప్రయోజనాల కోసము ఈ డ్యామ్ కట్టాలనేటువంటి గొప్ప సంకల్పంతో రేంబాలు కష్టించి 3 సంవత్సరాలల్లా ఈ డ్యాముని పూర్తి చేస్తే 6 సంవత్సరాల నుండి మనకు నీళ్ళు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా 2 సార్లు నీళ్ళు వచ్చినాయి. దేనికెళ్ళి ఇచ్చిన నీళ్ళు? ఇదే అన్నపూర్ణ నుంచి పోయినాయి, ఇదే మా రంగనాయక సాగర్ నుంచి పోయినాయి, ఇదే మల్లన్న సాగర్ నుంచి పోయినాయి, ఇదే కొండపోచమ్మ నుంచి నీళ్ళు వారినాయి. మరి ఈ 2 దఫాలుగా వచ్చే నీళ్ళు ఎక్కడి? మరి ఆనాడు కొంగిపోలేదా? ఆనాడు మరి అవి
కూలిపోలేదా? అవి లేవా? మరి కూలిపోయిన కాలేజీ నుంచే నీళ్ళు వచ్చినాయి కదా. ఇవాళ ఈ దొంగ నాటకాలు ఎందుకు? ఇలా రైతులు చూస్తలేరా నీ పరిస్థితి? అది 2 సార్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు ఇస్తలేవు అని అంటే దానికి సమాధానం ఏం చెప్తారు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి. అంటే మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రైతులు మొన్న చూసాము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రైతు పాదయాత్ర చేపట్టారు కాబట్టి, అంటే చిన్నకోటూరు మండలంలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో రైతులందరూ కూడా చేశారు కాబట్టి ఎటువంటి కార్యాచరణతో ప్రభుత్వానికి సవాలు విసురుతారు? చివరిగా ఏం చెప్తారు? ఈ ప్రాంతంలో మేమందరము కరువుతో పోరాడి 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 వేసారిపోయి చచ్చిపోయేటువంటి తరుణములో ఒక పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో సుభిక్షంగా ఉండే తెలంగాణను మళ్ళీ ఎడారి ప్రాంతంగా మారుస్తాము అని అంటే మేము ఓర్చుకునే దానిలో లేము. ఈ ప్రాంత ప్రజలము కానీ రైతులము కానీ మరి ఎవరమైనా సరే మళ్ళీ మేము ఆ కరువుని చూసే పరిస్థితిలో లేము. మేము దాన్ని భరించే పరిస్థితులు లేవు. ఆ కరువుని కనుక భరించే పరిస్థితి కనుక వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా బొంద పెడతాం. ఎంత 10 కిలోమీటర్ల లోపలికి కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా బొందబెట్టి తీరుతాం. ఇడిచిపెట్టే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. ఎందుకు అనంటే కష్టాలను చూసే ఇవాళ మేము నీళ్ళ దాకా వచ్చినాం. ఆ కష్టాన్ని చూసినాము, ఈ నీళ్ళను చూసినాము. మళ్ళీ కరువు వస్తుంది అనుకుంటే ఇక మేము మాకు బతికి కూడా వేస్తే కదా కరువుని ఇంకా మేము తీసుకుంటాము. తీసుకునే దానిలో లేవు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మొన్న పాదయాత్ర ఏదైతే మొన్న రైతు పాదయాత్ర జరిగిందో వేలాది మందిగా తరలి వస్తే ఇప్పటికి కూడా దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి ఈ కపట కాంగ్రెసు దొంగ నాటకాలతోని కొంతమందిని వెనకేసుకొని చెంచాగాళ్ళతోని ఇలా ప్రెస్ మీట్లు పెట్టు నిందిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీని. మా హరీష్ రావు గారు నిందిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సిగ్గుశరం ఉండాలి ఇవాళ మాట్లాడడానికి. వీళ్ళకు ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు నింపి ఫస్ట్ నీళ్లు నింపి నువ్వు రైతులకు నీళ్ళు ఇచ్చి మాట్లాడు. ఇది కావాలి కానీ ఇక్కడ ప్రాజెక్టు పక్కన పెట్టుకొని నీళ్ళు లేవని చెప్పడము ఇది ఎవరికి దుర్మార్గమైనటువంటి విషయం కాకుంటే ఇది ఎవరికి చెప్పాలి? పిచ్చోళ్ళకి చెప్పాలి. ఇవాళ అప్డేట్ అయి ఉన్నాం. ఏ రైతుని అడిగినా కూడా గోదావరి నుంచి ఎన్ని నీళ్ళు పోతున్నాయో చెప్పగలుగుతారు. ఇవాళ 1,00,000 క్యూసెక్కులు పోతున్నా కూడా నువ్వు ఇలా నీళ్ళు ఎత్తుతలేవు అని అంటే, ఒడిసి పడతలేవు అని అంటే దేనికోసం? ఇలా చంద్రబాబు మెప్పు పొందడానికే కదా నువ్వు నువ్వు కిందికి ఆ నీళ్ళని విడిచిపెడుతుంది. ఆ చంద్రబాబుకు నువ్వు గురుదక్షిణ ఇచ్చుకోవడానికే కదా ఈ 1,00,000 క్యూసెక్కులు నీళ్ళు పోతున్నా కూడా నువ్వు సపరేట్గా ఊకుంటుంది. 90 క్యూసెక్కులు పోతేనే ఇలా మోటార్ ఆన్ చేసుకోవచ్చు కన్యాపల్లిలో. కానీ 1,00,000 క్యూసెక్కులు పోతుంది. మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవు? ఇప్పుడు ఇరిగిపోయింది, కూలిపోయింది ఆ పిల్లర్ ఏదైతే ఉందో మేడిగడ్డల కన్నెపల్లి కాడ ఏమైంది? కన్నెపల్లి కాడ ఏం కూలింది? ఇలా వస్తే మోటార్లు నడుస్తాయి. వస్తేనే మరి వాటిని ఎందుకు వస్తలేవని నేను అడుగుతూ ఉన్నాను. రైతుల పక్షాన మేము అడుగుతున్నాం అంటే ఆ పంపులు వత్తడానికి నీకేమవుతుంది? గండె కరువులా ఎండాకాలంలో నీకు మేడిగడ్డ అవసరము. ఇప్పుడు ప్రస్తుతం నాపు ఇక్కడ నువ్వు ఎందుకని ఎత్తిపోస్తలేవు అని అడుగుతున్నాం. ఇక్కడ ఎందుకు నువ్వు ఒడిసి పడతలేవు? ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఎందుకు ఆలోచన చేస్తలేవు? దీని మీద నీకు ఆలోచన ఎందుకు వస్తలేదు అంటే కేవలము ఇవాళ కేసీఆర్ హరీష్ రావు గారిని నిందించడానికి బీఆర్ఎస్ పార్టీ నిందించడానికి నువ్వు పూనుకున్నావు. కానీ రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏం చేసింది? రైతులకు ఏం చేసింది? ప్రజలకు ఏం చేసింది? రైతు బంధుతో ఎంత మేలు జరిగింది? నీళ్లతో ఎంత మేలు జరిగింది? మరి ఫీజు రియంబర్స్మెంట్తో ఎంత మేలు జరిగింది? ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇవాళ ఏదో సాగు తప్పి కన్నులు ఒట్టవేనట్లు ఓ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఒకసారి చూస్తాము అని వెనుకట ఒక్క చిన్న శాస్త్రం చెప్తాను నేను వినండి. ఏంది అనంటే బూర్గ చెట్టు ఉంటుంది హిమాలయ పర్వతాలలో. ఒక బూర్గ చెట్టు నిట్టారుగా నిలబడి ఉంటే అక్కడికి నారదులు వచ్చి ఏమే బూరుగా నువ్వు ఇంత నిట్టారుగా నిలబడి ఉన్నావు, ఇంత బ్రహ్మదేవుడు నీ నీడన నిలబడినటువంటి అహంకారమా నీకు అని అంటే, ఆనాడు ప్రకృతి కూడా ఏం చేసింది అని అంటే బ్రహ్మదేవుడు అక్కడ నిలబడ్డాడు కాబట్టి ఆ బ్రహ్మదేవుని మీద ఉన్నటువంటి ప్రేమతోని ఆ ప్రకృతి ఆ చెట్టుని ఏమనకుండా విడిచిపెట్టింది. ఏపుగా పెరిగే వరకు గర్వం వచ్చేమంటే నన్ను అనేటోళ్ళు ఎవరు లేరు, నన్ను మలిచేటోళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పి గర్వంతో మాట్లాడితే ఈ మాట కొంట పోయి వాయుదేవుని చెప్తే వాయుదేవుడు కన్నెర చేసి వస్తున్నటువంటి తరుణంలో చూసిన తట్టుకోలేను, నేను చెట్టునే మొత్తానికి పోతా కొడుక, నేను ఇవాళ ఉంటానా ఉండలేను అని చెప్పి తనంతట తానే దానికి ఉన్నటువంటి కొమ్మలు మండలు అన్నిటి చేసుకొని మోడువారు ఒక మొద్ద నిట్టనిలో నిలబడ్డది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాయుదేవుడు పక్కపక్క నవ్విండు. ఇది బిడ్డ, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఉండే జాగా నువ్వు ఉంటేనే నీకు మర్యాద దొరుకుద్ది. మితిమీరి మాట్లాడితే అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే నీకు
నిలువ నీడ లేకుండా చేస్తా, నువ్వు భూమి మీద లేకుండా చేస్తా అని అప్పుడు చెప్పిన విధంగా అదే తరుణంలో ఇవాళ రేవంత్ రెడ్డి నడుస్తుండు. ఆ బూరుగ చెట్టుకు పట్టినటువంటి గద్దె ఇవాళ రేవంత్ రెడ్డికి పట్టబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ రైతులు పట్టిస్తారని కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే ఇది పరిస్థితి. రాబోయే రోజుల్లో రైతుల కళ్ళలో ఆనందం చూస్తే రేవంత్ రెడ్డికి సర్కారు ముందుకెళ్తుంది తప్ప రైతులు ఇబ్బందులు పడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఒక చేదోడు వాదోడుగా ఉంటూ రైతుల కళ్ళలో ఆనందం చూడాలంటే ఈ యొక్క ప్రాజెక్టులు ఉండి కూడా లేనట్టు ఎందుకు అని చెప్పి ప్రాజెక్టులను వెంటనే నింపినట్లయితే మాకు ఈ యొక్క పంటలు వేసుకోవడానికి మేము ముందుకెళ్తామని చెప్పి ప్రధానంగా రైతులందరూ కూడా రంగనాయక సాగర్ నుండి ఉన్నటువంటి పరివాహక ఒక రైతులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రంగనాయక సార్ను నింపినట్లయితే మాకు సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా రైతులు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.